ఇది పెద్దది. వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మమత పరిస్థితి ఏపీకి పాఠమవుతుందా? తమ్ముడే, రాజకీయం రాజకీయమే. బీజేపీ విషయంలో ఇది అక్షరాల నిత్యం. తనకు అవకాశం లేనంతసేపు ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలతో చెలిమికి చేతులు చాస్తుంది. ఏ చిన్న అవకాశం ఉన్నా మిత్రపక్షాలపై నిప్పులు చెరుగుతుంది. తనే సొంతగా ఎదిగేందుకు సమీప పార్టీలను తుత్తునీళ్లు చేసి మట్టి కరిపించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో కమలనాథులు నిద్రపోతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే 2011కు ముందు, అంటే ఖచ్చితంగా 15 ఏళ్ల కిందట ఇదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మిత్రపక్షం అంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ అప్పట్లో వెంపలి చెట్టు మాదిరిగా ఉన్న బీజేపీ ఇప్పుడు మహావృక్షమైపోయింది. తనకు ఆశ్రయం ఇచ్చిన పార్టీనే ఇప్పుడు అడ్రస్ లేకుండా చేసేలా వ్యూహాత్మక అడుగులు వేసింది. వాస్తవానికి ఒకప్పుడు మమతా బెనర్జీ బీజేపీకి మంచి మిత్రపక్షం. కేంద్రంలో అధికారం కూడా పంచుకున్నారు. రైల్వే శాఖ మంత్రిగా కూడా మమత పనిచేశారు. దీనికి కారణం బెంగాల్లో తాను ఎదిగేందుకు అడ్డంకిగా ఉన్న కమ్యూనిస్టులను తొలగించుకునేందుకే బీజేపీతో అంటకాగింది. దీదీకి అప్పట్లో బీజేపీ దోహదపడిందో లేదో తెలియదు కానీ కమ్యూనిస్టుల ప్లేస్ ను కమలనాథులు రిప్లేస్ చేశారు. మమతతో జట్టుకు జల్ల కొట్టారు. ఆ పార్టీకి చెందిన సువేందు అధికారిని బయటకు తెచ్చారు. తమలో కలుపుకొని మమతపై సమరం ప్రకటించారు. కోరి మమత పెంచి పోషించిన పార్టీనే ఇప్పుడు ఆమెకు పాసమై వెంటాడుతుంది అన్నది వాస్తవం. బీజేపీ ఒక్క బెంగాల్లోనే ఎలా చేసిందని అనుకుంటే పొరపాటే. మహారాష్ట్రలోనూ నీలాన్ని వ్యవహరించింది. ఒకప్పుడు బీజేపీకి మహారాష్ట్రలోనూ ప్రాతినిధ్యం లేదు. కానీ అప్పటికే బలంగా వేళ్లునుకున్న శివసేన పార్టీతో చెలిమి చేసింది. నెమ్మదిగా వార్డు స్థాయి నుంచి పుంజుకుంది. తమ ఉద్యమానికి, అంటే హిందుత్వకు బీజేపీ దండుగా ఉంటుందని నమ్మిన శివసేన బీజేపీని కౌగిలించుకుంది. కానీ అది ధృతరాష్ట్ర కౌగిలి అవుతుందని సేన నాయకులు ఆనాడు తెలుసుకోలేకపోయారు. కానీ కాలం మారుతున్న కొద్దీ బీజేపీ పెరిగి పెద్దదైంది. కాంగ్రెస్ పార్టీని నిలువరించే క్రమంలో బీజేపీ తమకు అంది వస్తుందని భావించింది. ఈ క్రమంలోని తొలినాళ్లలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. కానీ తర్వాత అదే శివసేనలో ఏకనాథ్ షిండేను వేరు చేసిన బీజేపీ నాయకులు రాష్ట్రంలో శివసేన అడ్రస్ ను ప్రశ్నార్థకం చేశారు. అంతేకాదు, తమను నమ్మి బయటకు వచ్చిన శివసేన నేత ఏకనాథ్ షిండేను కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో పాగా వేశారు. ఇలా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ముందు లతలా అల్లుకొని ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకొని తర్వాత తనే మహావృక్షమైన పరిస్థితులున్నాయి. అస్సాంలోని గణ పరిషత్ నాయకులను ఇలానే మచ్చిక చేసుకొని తన వైపు తిప్పుకున్న కమలం పార్టీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక తమిళనాడులోనూ ఈ ప్రయోగం చేయాలనే ఉద్దేశంతోనే నాడు జయలలిత మరణానంతరం అన్నా డీఎంకే విలీనానికి ప్రతిపాదించారు. కానీ ఒప్పుకోకపోవడంతోనే శశికళను జైలుకు పంపించారు అన్న వాదన ఉంది. ఇలా కమలనాథుల అధికారం కృత్యాల ముందు ప్రాంతీయ పార్టీలు కకావికలం అవుతున్నాయన్నది వాస్తవం. తాజాగా అన్నా డీఎంకే బీజేపీతో చేతులు కలిపింది. రేపు ఆ పార్టీ కనుక అధికారంలోకి వస్తే బీజేపీ వేసే వ్యూహాలు, చేసే మతలబుల ముందు పళనిస్వామి భరతనాట్యం ఆడక తప్పదని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ వ్యూహాలు చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి. పైకి ఏమి చెప్పరు, అంతా బాగుందని మెప్పిస్తారు, ముందు పొగుడుతారు, తర్వాత చేతులు కలుపుతారు, ఆ తర్వాత చెయ్యాల్సింది చేస్తారు. ఇది రాజకీయ వర్గాల్లో బీజేపీ గురించి జరిగే చర్చ. ఏపీలో కూడా బీజేపీ తన వ్యూహాలను అమలు చేయదన్న గ్యారంటీ ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు చెయ్యకపోయినా భవిష్యత్తులో అవసరం చూసుకొని విజృంభించే అవకాశం ఉంటుందని అంటున్నారు. నిజానికి ఏపీలో బీజేపీకి 1% ఓటు బ్యాంక్ కూడా లేదు. కానీ టీడీపీతో చెలిమి చేసి 12% ఓటు బ్యాంకు దక్కించుకుంది. 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఇప్పుడు బీజేపీకి ఉన్నారు. టీడీపీ లేకుంటే బీజేపీకి ఈ సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఉండేవారా అంటే లేదనే సమాధానం అందరికీ తెలిసిందే. ఇలానే పశ్చిమ బెంగాల్లోనూ బీజేపీ ఎదిగింది. అప్పట్లో మమత కూడా ప్రస్తుతం చంద్రబాబు పొడిగిన దానికంటే కూడా ఎక్కువగానే బీజేపీ భుజాన వేసుకున్నారు. కమ్యూనిస్టులను అణిచివేయాలన్న వ్యూహంతో బీజేపీని చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు ఏపీలో జగన్ను పక్కకు తప్పించాలన్న వ్యూహంతో బీజేపీకి పాలు పోస్తున్నారన్న వాదన ఉంది. కానీ చంద్రబాబు మాదిరిగా పట్టు విడుదల రాజకీయాలు బీజేపీ చేయదు. కమలం కబంధ హస్తం పెట్టిందంటే ఆ రాష్ట్రం తన చేతికి చిక్కాల్సిందే. ఇప్పుడు బెంగాల్ పరిస్థితి ఇదే. సో ఏపీ పాలకులు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ఇప్పటికిప్పుడు తమకు ఇబ్బంది లేదని భావించవచ్చు. కానీ బీజేపీ ఇప్పుడు రాజకీయాలు చూడదు. ప్రస్తుత రాజకీయాలను తన భవిష్యత్తు రాజకీయాలకు వేదికగా, మెట్లుగా చేసుకునే అవకాశం ఉంది. దీనికి అనేక రాష్ట్రాలు ఉదాహరణ.